హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చేపలు తీసుకున్నామండి, పచ్చి చేపలు. అవ్వండి పచ్చి చేపలు. మా పెద్దత్త గారు వచ్చారు, చేస్తున్నారు. అదిగోండి మా పెద్దత్త గారు చేపలు చేస్తున్నారు, చూడండి. తీసుకోండి. అలాగే మాట్లాడినా పర్ల తర్వాత చేపల దగ్గరికి తీసుకెళ్ళి ఎన్నిసార్లు 21 20 అయిపోయిందండి. ఇగోండి మొత్తం అంతా రెడీ చేసేస్తున్నాను. చేపల అవేమో తలకాయలు, తోకలు, నడుము ముక్కలు కొంచెం కర్రీ వండటానికి తీసానండి. మా బాబుకి ఫ్రై అంటే చాలా ఇష్టం అండి, వాడి కోసమని కొన్ని ముక్కలు పక్కన పెట్టుకున్నానండి. ఫ్రై కూడాను మీకు వీడియో పెడతానండి. ఇదిగోండి మొత్తం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పేస్ట్ అండి, అది పేస్ట్లా చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మొత్తం అంతా రెడీ చేసేసి దగ్గర పెట్టుకున్నానండి. అదిగోండి చేపల కూర వండుకునేదండి, ఇది సపరేట్గా ఉంటుందండి మాకు చేపల కూర వండుకునేది. పెద్దదండి, దీంట్లోనే వండుతాను నేను ఎప్పుడూని. ఫ్రై ఏమో వేరే దాంట్లో చేస్తానండి, చిన్న దాంట్లో. దీంట్లోనేమో చేపల కూర వండుతానండి. అదిగోండి ఆయిల్ పోసేస్తున్నానండి. ఆయిల్ చేపల కూరలో ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. నేను కొంచెం ఎక్కువ పోస్తాను, మీడియంగా వేసుకున్న బాగానే ఉంటుంది, కానీ కాకపోతే కొంచెం ఎక్కువ పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అదిగోండి అల్లం పేస్ట్, అదే ఉల్లిపాయలను పచ్చిమిరపకాయల పేస్టు ఆయిల్లో వేపేసేసుకోవాలండి. ఫస్ట్ బాగాను దోరగా వేపేసేసుకోవాలండి. బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలండి. అదిగోండి బాగా వేగిపోయిందండి, చూడండి. ఆ పచ్చి స్మెల్ అంతా పోయే వరకు బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. అది కూడాను పచ్చి వాసన అంతా పోయేదాకాను ఆ నూనెలోనే వేయించుకోవాలి. ఆ పచ్చివాసన అంతా పోకపోతే అలాగా టేస్ట్ మారిపోద్దండి కూర అంతాను. పచ్చివాసన అంతా పోయేదాకాను నూనెలో ఎర్రగా వేయించుకోవాలి. అయిపోయిన తర్వాత బిర్యానీ ఆకు అండి, బిర్యానీ ఆకు, లవంగ మొగ్గలు 4, యాలక్కాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే గ్యాస్ ఉండేవాళ్ళు వేసుకోవద్దండి, బిర్యానీ ఆకు ఒకటి వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నేను ఓన్లీ బిర్యానీ ఆకే వేస్తున్నాను, లవంగ మొగ్గలా వేయలేదు. మా ఇంట్లో కొంచెం గ్యాస్ ఎక్కువ మా అత్తమ్మ వాళ్ళకే, అందుకనే అది బిర్యానీ ఆకు మాత్రమే వేసానండి. అదిగోండి మొత్తం వేపేసుకున్న తర్వాత టమాటా ముక్కలండి, టమాటా ముక్కలు కూడాను వేపేసుకోవాలి. మొత్తం మగ్గేంత వరకును ఎర్రగా వేపుకోవాలండి. వాసన అంతా పోవాలి కదా, పచ్చి వాసన పోవాలిగా. అదిగోండి మొత్తం అంతా బాగాను పచ్చి వాసన పోయేదాకా వేపేసాను. ఇప్పుడేమో మసాలా పొడులు ఉంటాయి కదండి, ఇదే లవంగం, అది దాల్చిన చెక్క పొడి, జీలకర్ర పొడి ఎందుకంటే అరుగుదల కోసం అండి, చాలా మంచిది. జీలకర్ర పొడి వేసుకుంటే చాలా మంచిది. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను జీలకర్ర కొంచెం వేసి పేస్ట్లా పట్టేశానండి. అది కాక కొంచెం పౌడర్ కూడా వేసుకుంటానండి నేను. అదిగోండి దాల్చిన చెక్క పొడిను జీలకర్ర పొడి వేసాను. అదేమో ధనియాల పొడి అండి, మొన్న అన్నప్రాసనకి ఇంట్లో ఫంక్షన్ తీసుకొచ్చాము, ఒక ప్యాకెట్ ఉందండి. ధనియాల పొడి కూడాను చాలా మంచిదండి, ధనియాల పొడి కూడా వేసేసాను. మరీ ఎక్కువ వేసుకోకూడదు, చేదు వచ్చేసిద్ది అనమాట, కొంచెం వేసుకోవాలి. ఇక అవన్నీ వేసి మగ్గిన తర్వాత ఉప్పు, కారము, పసుపు అవి కూడా వేసేస్తున్నానండి. కారం చూడండి, ఎక్కువ ఎక్కువ వేసుకుంటే నీసు కూరలోని బాగుంటుందండి. చికెన్ కర్రీ కానీ చేపల కూరలో కానీ కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కారం నేను మాకు ఇంట్లోనే పట్టించేస్తారండి మా అత్తయ్య. కారం ఇంట్లోనే మిరపకాయలు ఉంటాయి కదా, కొనుక్కొచ్చి ఆ ఇంట్లోనే తయారు చేస్తారండి, సంవత్సరానికి సరిపడా మాకు. అదిగోండి కారము, పసుపు వేసేసాను, కల్లుప్పు అండి.
సాల్ట్ కాకుండా కల్లుప్పు వేసుకుంటే అది కూడా టేస్ట్ బాగుంటుంది. కల్లుప్పు వేస్తున్నానండి నేను, సాల్ట్ కాకుండా కల్లుప్పు వేస్తున్నాను. మొత్తం అంతాను మగ్గేయాలండి. బాగా మరిగిన తర్వాత అది మొత్తం మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత చింతపండు నానబెట్టుకోవాలండి. ముందుగానే చింతపండు కూడా నానబెట్టుకొని ఇదంతాను ఉప్పు కారం మొత్తం అంతా వేగిన తర్వాత ఆ స్మెల్ పోయేంత వరకు వేపుకోవాలి. పచ్చివాసన అది కూడా పోయేదాకా. అదిగోండి అయిపోయింది. చింతపండు పులుసు పిసికేసానండి. పిసికేసి పక్కన పెట్టుకొని అదిగోండి పోసేస్తున్నాను. అది మొత్తం మరిగేదాకా ఉంచాలండి. మరిగిపోయిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు ఉన్నాయి కదా, ఆ చేప ముక్కలు వేసుకోవాలండి. అదిగోండి చూడండి, చేప ముక్కలన్నీ వేసేస్తున్నాను. మొత్తం ఒకసారి వేసుకోకూడదు, ఒక్కో ముక్కలాగా వేసుకోవాలండి. మొత్తం ఒకసారి వేసుకుంటే ఒకచోటే ఉంటే తిప్పుకునేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది, పీకిడి అయిపోతాయి అండి. నేను అందుకనే ఒక్కోటి వేస్తున్నానండి. అదిగోండి చూడండి, తలకాయలు తోకలండి ఎక్కువగాను. నడుము ముక్కలన్నీ ఫ్రైకి పెట్టానండి. మా బాబుకి చెప్పాను కదా, ఫ్రై వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తానండి. అదిగోండి చూడండి, ఒక ముక్క ఒక్కోటి వేసుకోవాలండి. మొత్తం అంతా కలిపి మాత్రం వేసుకోవద్దు. ఎప్పుడుని నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. మా బాబాయ్ అండి వీడియో తీసేది, బాగా నవ్విచ్చేస్తున్నారు ఆయన. ఇంకా వీడియో తీసుకుంటా చేపల కూర వండుతున్నానని బాగా నవ్విచ్చేస్తున్నారు ఆయన. అదిగోండి ఒక్కోటి వేసాను. తిప్పుకోకుండాను స్లోగా కొంచెం అటు ఇటు కదిపి ముక్క మునిగేలా చూసుకోవాలి. దాంట్లో పులుసులోని ముక్క మునిగేలా చూసుకొని ఇంకా మూత పెట్టేసేసుకొని బాగా మరిగేదాకా ఉంచుకోవాలండి. అదిగోండి మొత్తం అంతా కలపట్లేదండి, స్లోగా ఆ ముక్క మునిగేటట్టు చేస్తున్నానండి. అదిగోండి ఒక ముక్క మునిగేదాకా ఉంచుతున్నాను. ఇంకా అదంతాను మూత పెట్టేసేసి మరిగేదాకా ఉంచుకోవాలి. అయిపోయిన తర్వాత కొత్తిమీర పుదీనా కానీ వేసుకుంటే అసలు సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఫిష్ మసాలా ఉంటుంది కదా, అది ఫిష్ మసాలా వేసుకున్నా కూడాను బాగుంటుంది. కానీ నేను అది వాడనండి ఎప్పుడూని. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేను కొత్తిమీర కూడా తీసుకురాలేదు. కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటే టేస్ట్ అసలు చాలా బాగుంటుందండి. అదిగోండి అయిపోయింది, బాగా మరిగిపోయిందండి. అదిగోండి మరిగేదాకా ఉంచాను. అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. స్మెల్ కూడా బాగా వచ్చింది. స్మెల్కి బాగా నోరు ఊరిపోయిందండి. అదిగోండి మొత్తం తిప్పకూడదు, మొత్తం తిప్పితే పీస్ అయిపోద్దండి, పీకిడి అయిపోద్ది. అడుగంటకుండా స్లోగా తిప్పుకోవాలండి. ఇలాంటివి మంచి వీడియోలు పెడతానండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ థ్యాంక్ యూ.